జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. ఏంటి ఈ ఈ అంశాల మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పటివరకు నేను చెప్పిన దాని మీద. ఆయన ఎప్పుడు అభిమన్యుడితో పోల్చుతుంటాడు. ఇప్పుడు అభిమన్యుడు ఇరుక్కుపోయాడు లోపల. అవును. బయటికి ఎలా వెళ్తాడు అనేది అది ప్రశ్నే. ఇంకా బయటికి వెళ్తాడు అనేది ప్రశ్నే. అందువల్ల ఏంటంటే తను రాజకీయ భవిష్యత్తుతో పాటు తన కేసుల భవిష్యత్తు ఈ రెండు కంపారిజన్ చేసుకున్నప్పుడు పెద్ద తప్పు చేశాము అనేటువంటిది ఆయన ఒకవేళ రియలైజ్ అయ్యాడో కాలేదో నాకు తెలియదు, కానీ చాలా మంది ఆయన అనుచరులందరూ కూడా మాజీ మంత్రులు కానీ పెద్ద తప్పు చేశాడు ఆయనే స్వతహాగా. ఏంటి ఆ తప్పు? బీజేపీ వాళ్ళు శుభ్రంగా పిలిచి పొత్తు పెట్టుకోయా బాబు అని చెప్తే వినకుండా వద్దని చెప్పి 175 అయిపోయి బటన్ నొక్కేసేమో గెలిచిపోతామని చెప్పి రిజెక్ట్ చేశాడు. దాని పరిణామాలు ఇలా సంభవించాయి ఇప్పుడు. కాబట్టి తప్పు ఎవరిది ఇక్కడ? ఆయనదే తప్పు. ఆయన ఎలా పార్టీని దిద్దుకుంటాడు, ఆయన ఎలా దిద్దుకుంటాడు అన్నది వాళ్ళ ప్రశ్న. కడప జిల్లాకు మీరు అన్నట్టు ఏంటంటే మరి రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒక శాసనసభ్యుడిగా వచ్చి అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి ముఖం చూడలేడు, నో డౌట్. చూడలేడు. అతను కూర్చొని ఒక్క నిమిషం కూడా కూర్చోలేడు అసెంబ్లీలో. అవును. అతని మైండ్ సెట్ అలా ఉంటది. అందువలన తనకు ఏం చేయాలి? 5 ఏళ్ళు అసెంబ్లీకి పోడు. ఉన్న 10 మందితో ఏం చేయలేడు అక్కడ అసెంబ్లీలో కూడా. ఆ 10 మందిలో కూడా ఎంతమంది ఉంటారో తెలియదు తనతో పాటి. కాబట్టి ఇంకా అక్కడ చేసేది ఏం లేదు. సేఫ్ సైడ్ ఏదో పార్లమెంట్కి వెళ్తే కనుక సేఫ్ సైడ్ లో ఉంటాను, కేసుల విషయంలో మానిటర్ చేసుకోవచ్చు, మళ్ళీ బీజేపీ వాళ్ళకి దగ్గర కావచ్చు. తర్వాత ఇతర అంశాలన్నింటిలో కూడా ఒక ప్రోటోకాల్. ఇప్పుడు శాసనసభ్యుడి కంటే పార్లమెంట్ సభ్యుడు ప్రోటోకాల్ వేరే విధంగా ఉంటది. అందువలన ఇవన్నీ ఆలోచిస్తున్నాడేమో అని ఏదైతే బయట రూమర్స్ వచ్చాయో అది నిజం అనిపించేలాగే ఉంది. అయితే మీరు అన్నట్టేంటి, మరి రాజీనామా చేయాలి కదా అవినాష్ రెడ్డి. రాజీనామా చేస్తే గానీ ఉప ఎన్నిక రాదు, ఉప ఎన్నిక వస్తే గానీ ఈయన పోటీ చేయడు. అవును. మరి ఆయన రాజీనామా చేస్తాడా చేయడా? ఇదైతే ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం. తులసిరెడ్డి గారికి కొంత సమాచారం ఉండి చెప్పొచ్చేమో. నేనైతే మరీ పట్టుబట్టి నేను చెయ్యనని కూర్చుంటే చేయించే మార్గాలు అందరూ వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసులే. అంతే కదా. ఇప్పుడు ఈయన రాజకీయ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నాడో, పార్లమెంట్ పోతే నా బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మరి అవినాష్ రెడ్డి కూడా ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించుకుంటాడు కదా. అంతే కదా. మరి ఆయన అంటే రాజీనామా చేస్తే ఆయన ఆల్రెడీ వివేకానంద మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఇంకా ఏమేమి చుట్టుకుంటాయో తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి. అవును. తనకంటూ ఒక ప్రోటోకాల్, తనంటూ ఒక హోదాలో లేకపోతే తన భవిష్యత్ ఏంటి? కరెక్టే. ఇక్కడే చెప్పండి అసలు విషయం. అసలు పాయింట్కి వస్తున్నా. అతను తండ్రి మాట వింటాడు అవినాష్ రెడ్డి. తండ్రి మాట అంటే ఆయన తండ్రి అంటే భాస్కర్ రెడ్డి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సరే ఒక మాట నేను అనకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి అంటే విపరీతమైన భయం ఈయనకు. భాస్కర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి భయమా? విపరీతమైన అట్లా ఇలా వల్ల విపరీతమైన భయం ఈయనకు. అంత పెద్ద సెక్యూరిటీ ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అంటే బయట శత్రువులు ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు, అంతర్గత శత్రువుల విషయంలోనే ఆయనకు ఆ భయం ఎక్కువ. నాకున్న అవగాహన మీద చెప్తున్నాను. అందువలన తను ఇప్పుడు ఒప్పుకుంటాడా? తండ్రితో చర్చిస్తాడు. ఎవరు? అవినాష్ రెడ్డి. తండ్రి గారి ఆలోచన ఎలా ఉంది? ఆయన కూడా జైలుకు పోయా, ఎన్ని ఇబ్బందులు పడ్డాలో అన్ని ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఏం జరుగుతుంది? ఇతను చేతులారా మళ్ళీ గవర్నమెంట్ వస్తుందని నమ్మారు, రాలేకపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పైగా ఇక్కడ ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వము, అంటే బీజేపీతో కూడా ఎదుర్కోవాలి.
కాబట్టి అంత సాహసం చేస్తారా? ఎదుర్కొనే సాహసం చేయలేనప్పుడు వాళ్ళకి సేఫ్టీ ఉండాలి కాబట్టి అంత సులభంగా ఆయన రాజీనామా చేస్తాడని నేనైతే భావించటం లేదు. పోవే చేయింపో, ఏం చేసుకుంటాం చేసుకో ఒకటి. రెండోది, ఏ నిమిషంలో అయినా బీజేపీలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆయనే అన్నాడని అంటారు కదా, అప్పట్లో సునీతారెడ్డి గారు వెళ్ళి గట్టిగా అడిగి